టాలీవుడ్ టాసర్స్ చాలా రోజుల తర్వాతగా ఏం లేకుండా రోజు వీడియోలు పెడతానే ఉన్నాం. అవన్నీ వద్దు ఇంకా మనకు. ఇక డబ్ల్యూపీఎల్ ఆక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు టీమ్ పర్ఫార్మెన్స్ ఏంటి, టాప్ పిక్స్ ఎవరు, టాప్ బైస్ ఎవరు, స్టీల్ బైస్ ఎవరు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, ఇది అందరూ మీకు తెలిసిన మొక్కలే, కొత్త ఏం లేదు. మా మా ఎంటర్టైనర్ అరవింద్, మా స్టాట్స్ వ్యూవర్ నిఖిల్ బాయ్, వాడు తెలుసు కదా మా మూవీ అండ్ క్రికెట్ లవర్. ఎక్కువ వాడు డబ్ల్యూపీఎల్ గురించి ఎక్కువ ఫాలో అవుతాడు మెయిన్ ఐపీఎల్ కన్నా. అవును, ఇతను ఐపీఎల్ కన్నా డబ్ల్యూపీఎల్ ఎక్కువ ఫాలో అవుతాడు. ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ ని క్రికెట్ లో కూడా తీసుకురావాలని బాగా కష్టపడే వ్యక్తి అతను. కృషి చేస్తూ ఎప్పటికైనా డబ్ల్యూపీఎల్ ఐపీఎల్ స్థాయికి తీసుకురావాలని కృషి చేస్తూ ఉంటాడు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ద టాప్ పిక్స్ అంటే హైయెస్ట్ ప్రైజ్ నుంచి ఎవరెవరు ఆక్షన్ లో హైయెస్ట్ ప్రైజ్ నుంచి వచ్చారు, టాప్ 5 హైయెస్ట్ ప్రైజెస్ ని చూద్దాం. ద ఫస్ట్ వన్ దీప్తి శర్మ 3.2 crores వర్తే అంటారా? అంటే యాక్చువల్లీ వరల్డ్ కప్ ఆమెకి చాలా హెల్ప్ అయింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అండ్ ఫినిషింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంది ఈ మధ్య. అది నెక్స్ట్ అంతకుముందు లైక్ T20 ప్లేయర్ లా అంటే కొంచెం స్లోగా ఆడేది, ఇప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తుంది. లైక్ స్ట్రైక్ రేట్ కూడా బాగా పెంచుకుంది. అది కాక ఇండియన్ ప్లేయర్ కదా, ఇండియన్ ప్లేయర్ లైక్ ఆల్ రౌండర్. తను ఫినిష్ చేస్తుంది, బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. సో అదైతే బెస్ట్ పిక్. అందులో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కదా, వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కదా. నెక్స్ట్ సెకండ్ బై వచ్చేసి అమీలియా కేర్ 3 crore ముంబై వారియర్స్ సార్. ముంబై ఈమె కూడా సేమ్ దీప్తి శర్మ లానే ఆల్రౌండర్, మంచి లెగ్ స్పిన్ వేస్తుంది, న్యూజిలాండ్ ప్లేయర్. కానీ కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టారేమో అనిపిస్తుంది. మేబీ అరౌండ్ 2 crores వచ్చి కొంచెం బెస్ట్ బై. 3 crores కొంచెం ఎక్కువ అనిపించింది. ఐ థింక్ స్పిన్నర్ అవడం వల్ల ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుంటారు వాళ్ళు. ముంబై వాళ్ళు ఏదైతే వాల్యూ ఇస్తారులేను, వాళ్ళు అడిషన్ ఇస్తారు. ప్లేయర్ ఎవరికి పెట్టిన వాళ్ళు ఆచితూచి పెడతారు పని. జస్ట్ ఆమెను కొనుక్కొని సైలెంట్ గా ఉండిపోయారు వాళ్ళు ఆక్షన్ లో. ఆమెకు డబ్బులు పెట్టారు, సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ బై వచ్చేసి శిఖా పాండే 2.4 crore యూపీ వారియర్స్. సర్ప్రైజ్ అసలు మరి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ 2-3 years నుంచి ఇండియాకి ఆడలేదు తను. ఇండియా T20s కానీ వన్డేస్ ఆడలేదు. సో అంత 2.4 crores వరకు వెళ్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్, మంచి ఫాస్ట్ బౌలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి తను అందులో వన్ ఆఫ్ ద టాప్ బౌలర్ కాబట్టి మేబీ ఆ ప్రైజ్ కి వెళ్ళి ఉండొచ్చు. అది కాక ప్లస్ ఏమవుతుందంటే లైక్ మెగ్లానింగ్ మాక్సిమం యూపీ వారియర్స్ కి కెప్టెన్ గా చేస్తారు. లైక్ మెగ్లానింగ్ తెలుసు లైక్ ఆమె ఎలా పర్ఫార్మ్ చేస్తుంది. లైక్ చాలా బాగా యూజ్ చేసుకునేది లాస్ట్ ఇయర్ కూడా ఆ ఢిల్లీ మ్యాచెస్ లో. లైక్ మెయిన్ లైక్ ఇంపార్టెంట్ మూమెంట్స్ కి ఆమెకే బౌలింగ్ ఇచ్చి లైక్ బాగా యూజ్ చేసుకునేది. సో మెగ్లానింగ్ తెలుసు ఆమెను ఎలా యూజ్ చేసుకోవాలో. సో నాకు తెలుసు అది ఓకే. మరి అంతా కొంచెం హైయే, బట్ ఓకే, గుడ్ బై. నేనైతే అసలు 1 crore బిలోనే అనుకున్నా. 2 crore వెళ్తాను అసలు అనుకోలేదు. ఎందుకంటే వరల్డ్ కప్ టీమ్ లో కూడా లేదు, అందులో ఇండియా టీం కూడా ఈ మధ్య ఆడలేదు కదా, తక్కువ. అందులో ఆల్రౌండర్ కూడా కాదు, బౌలర్ కి అంత పెట్టి అసలు ఏ బౌలర్ కొనలేదు. నెక్స్ట్ సోఫీ డివైన్ 2 crore గుజరాత్ జైంట్స్. గుజరాత్ ఇట్స్ మంచి ప్లేయర్ కానీ ఎండ్ ఆఫ్ కెరీర్ కి వచ్చింది తను. ఆస్ట్రేలియన్ ప్లేయరా? న్యూజిలాండ్. నెక్స్ట్ మా లక్ష్మణ్ కెప్టెన్ అరవింద్, న్యూజిలాండ్ కి. లక్ష్మణ్ ఫేవరెట్ మెగ్లానింగ్ 1.9 crore. లక్ష్మణ్ ఏమన్నా చెప్పు. అంతే అంటారుగా. అరే అసలు చాలా లైక్ చాలా మంచి బై అసలు. అది వాళ్ళకి బేసిక్ గా లాస్ట్ సీజన్ కెప్టెన్సీ లేకుండా స్ట్రగుల్ అయ్యారు. నాకు తెలిసి చాలా మంచి బై. యూపీ వారియర్స్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు టీం బానే ఉంటది, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండదు టీమ్ లో. అదే కానీ ఇండియన్ కోర్ లేదురా. యూపీ వారియర్స్ కి ఫారెన్ ప్లేయర్స్ బాగుండే వాళ్ళు. లైక్ ఇండియన్ కోర్ సరిగ్గా లేదు, అదే ప్రాబ్లం. కానీ ఇప్పుడు మెయిన్ టీమ్ రివ్యూకి వెళ్ళినప్పుడు మాట్లాడదాం కోర్, ఇండియన్ కోర్ గురించి, నెక్స్ట్ ఫారెన్ ప్లేయర్స్ గురించి. అంటే రీసెంట్ గా ఉమెన్స్ బిగ్ బ్యాష్ లో 2 సెంచరీలు కొట్టిన ఆమెనా?
మంచి ఫామ్ లో ఉంది. సెంచరీలు 150 దాకా కొట్టింది. రీసెంట్ అయింది అరవింద్, వరల్డ్ కప్ కెప్టెన్ అరవింద్, ఆస్ట్రేలియా కావాలి. అంటే రీసెంట్ ఫామ్ రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉంది. మెయిన్ గా మెగ్లానింగ్ యూపీ వారియర్స్ ఎందుకు కొన్నారు అనే దానికంటే అసలు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఎందుకు రిటైన్ చేసుకోలేదు అనే పాయింట్ మాట్లాడాలి. షాకింగ్. అదే కదా పెద్ద డౌట్. అంటే నాకు తెలిసి ఓన్లీ స్టార్ట్సే కాకుండా సమ్ అదర్ థింగ్స్ ఏదో ఉంటాయి నాకు తెలిసి, లైక్ ఫ్రాంచైజ్ నడపడానికి. ఓన్లీ స్టార్ట్స్ అయితే ఆబ్వియస్ గా అసలు మెగ్లానింగ్ ఎందుకు వదులుకుంటారు? అది కాక ఆ ఫామ్ లో లేదంటే ఏదో అనుకోవచ్చు. లైక్ టాప్ ఫామ్ అసలు, లైక్ 2 సెంచరీలు, లైక్ 150 దాకా కొట్టింది, లైక్ 50 కూడా చేసినట్టుంది, లైక్ 4 మ్యాచెస్. చాలా మంచి ఫామ్ లో ఉంది. మరి ఏవో ఉండుంటాయి మనకు తెలియని రీజన్స్ సంథింగ్. ఇప్పుడు యూపీ వారియర్స్ చెప్పు. మెగ్లానింగ్ ఏంటంటే ఇంకో వాళ్ళ 3 సీజన్ నుంచి బాగా ఆడుతుంది, బాగా పర్ఫామ్ చేస్తుంది, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద టైమ్ లో వాళ్ళ ట్రోఫీ తీసుకురావట్లేదు. వాళ్ళు ఇంకా మూవ్ ఆన్ అవుదామనైనా వేరే దానికి వెళ్ళి ఉంటారు. మేబీ ఇండియన్ కెప్టెన్ కోసం విరాట్ కోహ్లీ అంటావా? విరాట్ కోహ్లీ అంటాను. పెట్టి అసలు ఈసారి ఫైనల్స్ కూడా రాదు, నువ్వు చూసుకో. ఫైనల్స్ ఇంకోటి మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన ఒకే ఒక ప్లేయర్, మా కడప ప్లేయర్ శ్రీచరణి రెడ్డి. మా కడప ప్లేయర్ కోట్లు కొల్ల కొట్టిన కడప ప్లేయర్ 1.3 crore మా కడప. అది నాకు కొంచెం ఎక్కువ అనిపించింది రా, అది కొంచెం గుడ్, మంచి పర్ఫార్మ్ చేసిందిలే. అంతొద్దు, ఆడ 1 ఎవరెవరికో పెట్టినప్పుడు మా కడప ప్లేయర్ అందులో అండర్-19 లో పెట్టుకోవాలి కాదన్నా. అండర్-19 వరల్డ్ కప్ విన్నరు, మళ్ళీ ఈ వరల్డ్ కప్ విన్నరు. ఇంకేం కావాలరా? ఇంకా నేను 2 గోల్స్ కొనుక్కోవచ్చు. ఇప్పుడే ఇన్వెస్ట్ చేశారు అనుకో, ఫ్యూచర్ మొత్తం 10 సంవత్సరాల పాటు అలా తీసుకెళ్లిపోద్ది టీం. జస్ట్ ఆర్సీబీ ఇన్వెస్టెడ్ ఆన్ విరాట్ కోహ్లీ అట్ ఇన్ 2000 ఇయర్స్ అట్లా. కొంచెం ఎకనామికల్ గా అంత, నాకు గుర్తున్నంత వరకు ఎకనామికల్ గా అంత గుడ్ గా ఉండదు. మరి ఇంప్రూవ్ అవుతుందిలే, చూడలేదు అంతే. ఇంప్రూవ్ అవుతారు బ్రో. అది సిరీ అమౌంట్ వైజ్ చూస్తే ద టాప్ బైస్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే, నెక్స్ట్ స్టీల్ బైస్, సర్ప్రైజ్ బైస్. ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు శిఖా పాండే 2.2 crore. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా శిఖా పాండే 2.2 crore కి వెళ్తుందని? అసలు నేనైతే అసలు 60 lakhs బిలోనే 60-80 lakhs వెళ్తావు అనుకున్నా. స్టీల్ బై అనేదానికంటే సర్ప్రైజ్ పిక్. బేస్ డిపెండ్స్ ఆన్ ద ప్లేయర్. 20 lakhs 30 lakhs స్టార్ట్ అయింది. 10 lakhs స్టార్ట్. 20, 50. ఓకే, 1CR బేస్ ఉంది అనుకుంటా. అన్ని 50 lakhs పెట్టుకున్నారు స్టార్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా. ఇంకోటి సెకండ్ వచ్చేసి నాండి డి క్లర్క్. ఎవరో తెలుసా? గుర్తుందరా లక్ష్మణ్? మాకు ఆర్సీబీ తరఫున ఆడిందా లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్, కానీ అప్పుడు అంత లైవ్ లో రాలేదు. ఈ మధ్య వరల్డ్ కప్ లాస్ట్ మ్యాచ్ ఆడినట్టుంది, గెలిపించినట్టుంది. లాస్ట్ మ్యాచ్ ఛాన్స్ వచ్చింది, లాస్ట్ మ్యాచ్ లో ఆడింది అంతే. కానీ ఏమో కానీ ఈసారి మొన్న వరల్డ్ కప్ లో మాత్రం మంచి ఫినిషింగ్ ఆడింది. ఇండియా మీద గెలిపిస్తే ఒక మ్యాచ్, నాకు తెలిసి న్యూజిలాండ్ మీద ఓడిపోయినా గెలిపిస్తే ఆల్మోస్ట్ చాలా ఏమంటారు మంచి ఫినిషర్. ఇప్పుడు నదిన్లీ డీక్లేర్ రావడం వల్ల రిచా ఘోష్ కొంచెం నంబర్ 5 ఆడి తిను నంబర్ 6 రావచ్చు. సో రిచా ఘోష్ మీద కొంచెం ప్రెషర్ తగ్గుతుంది ఆర్సీబీలో. అవును, ఫ్రీగా ఆడుతుంది రిచా ఘోష్, అప్పుడు ఇంకా మంచి ఊపు వస్తుంది ఆర్సీబీ టీం. ఇంకొక సర్ప్రైజ్ పిక్ ఏంటంటే క్రాంతి గౌడ్. ఇండియన్ ప్లేయర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్, ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో వరల్డ్ కప్ ఆడింది. షీ వెంట్ ఫర్ ఓన్లీ 60 lakhs. అది కొంచెం సర్ప్రైజ్. ఇంకా అలాగే రేణుకా సింగ్ కూడా 60 lakhs కి వెళ్ళింది. వీళ్ళు ఇండియా టీమ్ లో ఉండి ఇప్పుడు ఉండేదే 60 lakhs 70 lakhs కి వెళ్ళారు. కానీ అసలు ఇండియా టీం కూడా సెలెక్ట్ అవ్వకుండా శిఖా పాండే 2.4 crore కి వెళ్ళింది. అట్లా ఇది ఒక కొంచెం స్టీల్ బై అనుకోవచ్చు, సర్ప్రైజ్ బై కూడా అనుకోవచ్చు. ఇంకా మెయిన్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మనం సోఫీ ఎక్లెస్టోన్. నంబర్ 1 T20 బౌలర్. 85 lakhs కి
వెళ్ళడం అసలు స్టీల్ అంటే స్టీల్. వారియర్స్ కి ఫినిషింగ్ కూడా బాగా చేసింది గ్రేస్ హారిస్ ప్లస్ ఆమె కలిపి 2-3 మ్యాచెస్ గెలిపిస్తారు అసలు. బ్యాటింగ్ కూడా బాగా ఆడుతుంది ఆమె. నీకు చాలా నాలెడ్జ్ ఉందన్న. ఆర్టీఎం వాడేసారు పాపం, మరి అంత తక్కువకి ఇంకా ఆమెకేం ఆడబుద్ధి అవుద్ది అర్థం వేరే వాళ్ళు అంత అనుకుని. చాలా మ్యాచ్ ఫినిషింగ్ కూడా కరెక్ట్ గా ఇచ్చింది. ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచిన మ్యాచ్లకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆమె ఉంటది బౌలింగ్ లో గానీ. చాలా ఆడుద్ది. బట్ అన్ని తక్కువ matches 85 lakhs కి కొంచెం సర్ప్రైజ్. ఇంకా నాకు తెలిసినంత వరకు అవే సర్ప్రైజ్ పిక్స్ అండ్ స్టీల్ బైస్. ఇంకా మీకేమన్నా అనిపించా? మోస్ట్లీ ఏమంటారు అంటే ఆల్మోస్ట్ మంచి మంచి పిక్స్ అండ్ పిక్ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ టీమ్ వైజ్ చూసుకుంటుంటే డిఫెండింగ్ ఛాంపియన్స్. ఈ వీడియో ఇటు వరకు కట్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ టీమ్స్ రివ్యూ ఈచ్ టీమ్ ఎలా పర్ఫార్మ్ చేశాయి, వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకో వీడియో రిలీజ్ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు టాలీవుడ్ టాసర్స్.